రెసిపీకి స్వాగతం. ఈరోజు మైదా పిండితో కాజా చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. ఇలా మైదా పిండి 1 కేజీ మైదా పిండి తీసాను. ఇది కొంచెం లైట్గా ఉప్పేసి, ఇవి తీపి కాజా అనమాట. ఎక్కువ అక్కర్లేదు, లైట్గా సాల్ట్ వేసుకోవాలి. వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుని ఈ మైదా పిండిలోకి నూనె 1 కప్పు నూనె ఇలాగ కాస్తున్నాను. ఇది కొంచెం కాగాక ఈ మైదా పిండిలో పొడి పిండిలో వేయాలి. ఇలా కాగింది. ఇది పొడి పిండిలో పోసుకోవాలి. నూనె ఇలాగ నూనె కాగిన నూనె ఇలా పోసాను. ఇది బాగా కలుపుకోవాలి. ఇలా పోసుకుంటే బాగా గుల్లగా చాలా బాగుంటాయి, బాగా గుల్లగా వస్తాయి. పోసి ఇలాగా బాగా కలిపాను. ఇప్పుడు వాటర్తో కలుపుకోవాలి. ఇవి బాగా గుల్లగా వస్తాయి. బెల్లం పాకం, పంచదార పాకం కాకుండా బెల్లం పాకం కూడా పట్టుకుంటే వీటికి చాలా బాగుంటుంది. బెల్లంతో తయారు చేసుకోవాలి కాజాని. ఇలాగ వాటర్తో బాగా కలపాలి ముద్దలాగాను. ఇలాగ వాటర్ పోసి ఇలా ముద్దలా కలిపాను. కొంచెం చేతికి అంటుకోకుండా కొంచెం నూనె వేసుకోవాలి. ఇలాగా వేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. ఇది కొంచెం పిండి నానితే బాగా వస్తాయి ఒత్తుకోవడానికి. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకుని ఉంచుకోవాలి. కలిపేసాను. ఒక 10 నిమిషాలు ఇలా మూత పెట్టేసుకుని ఉంచేసుకోవాలి. కలిపిన పిండి ఇలాగా నానింది. ఇదేమో ఇలా ఉండల కింద చేసుకోవాలి. చేసుకొని ఒక్కొక్కటే ఒత్తుకోవాలి. ఇలాగా పూరీ కింద ఒత్తాను. ఇది సన్నగా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కల కింద. ఇలా పల్చగా ఒత్తుకోవాలి పూరీలాగాను. ఇవి డైమండ్ షేప్లో ఇలా కట్ చేసుకోవాలి. డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలాగా నూనె స్టవ్ మీద పెట్టాను. నూనె బాగా కాగాలి. ఈ కాగాక ఈ కట్ చేసిన ముక్కలన్నీ ఇందులో వేయాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. బాగా కాగింది. ఇలా కట్ చేసిన కాజా ముక్కలన్నీ ఇందులో వేసాను. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగాలి. బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే, నూనె లేకుండా ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేను. ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. అలాగే మొత్తం అన్నీ పిండి పూరీల కింద తీసేసుకుని కట్ చేసుకుని నూనెలో వేయించుకోవాలి మొత్తం అన్నీను. చిప్స్ ఇలాగ వేగిపోయాయి. ఇవన్నీ ఒక బేసిన్లోకి తీసేసుకున్నాను. చాలా గుల్లగా ఉన్నాయి. ఇప్పుడు ఇది బెల్లం పాకం పట్టుకోవాలి. ఇవి కేజీ మైదా పిండి, కేజీ బెల్లం తీసుకున్నాను. ఇది ముక్కలుగా పొడం కింద కొట్టేసుకోవాలి. బెల్లం ముక్కల కింద ఇలా కొట్టేశాను. కొంచెం వాటర్ పోసి ఇలా స్టవ్ మీద పెట్టాను. ఇది బాగా కరగాలి. కరిగాక కొంచెం ఇందులో ఇసుక ఉంటాయి కదా బెల్లంలోను, కొంచెం వడపోసేసుకోవాలి. బెల్లం ఇలా కరిగిపోయింది. ఇది ఇసుక ఉంటుంది కదా బెల్లంలోను, అందుకని ఒకసారి వడపోసేసుకోవాలి. ఇది బెల్లం ఇలాగా వడపోసేసాను. మళ్ళీ స్టవ్ మీద పెట్టాను. ఇది ఉండపాకం రావాలి. ఈ బెల్లం దాంట్లో నేను బెల్లం పాకంలో కొంచెం చక్కెర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకు కొంచెం చక్కెర వేస్తున్నాను. ఇది ఉండపాకం రావాలి. పాకం ఇలాగా ఉండపాకం వచ్చేసింది. ఇలాగా ఇది కొంచెం వాటర్లోను ఈ పాకాన్ని వేసి చూసుకోవాలి. ఇలాగది ఇలా దీని మీద కొడితే గట్టిగా ఉంటుంది. ఇలాగా సౌండ్ అవుతుంది. పాకం వచ్చేసినట్టేను. స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పాకంలో కొంచెం 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, యాలకుల పొడి ఇందులో వేసుకోవాలి. మిరియాల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది.
వేసుకుని ఇలా కలిపేసుకోవాలి ఒకసారి. ఇలా కలిపేసుకుని ఈ పాకం అంతా ఇందులో పోసుకోవాలి. ఈ చిప్స్ ఉన్నాయి కదా, ఈ చిప్స్లో పోసుకోవాలి. ఇలా చిప్స్లో పోసుకోవాలి. పోసుకొని ఇది బాగా కలుపుకోవాలి. ఈ పాకం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇది ఇలాగ బాగా కలిసేలాగా ఈ పాకం అంతా ఈ చిప్స్కి అంటాలి. ఇలాగా బాగా కలపాలి. ఇలాగా కలిసేలాగా బాగా కలపాలి. బాగా ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతున్నప్పుడే విడిపోతుంది అది పాకం అది కలిసి మొత్తం ఈ చిప్స్ అన్నీ విడి బాగా పొడి పొడిలాడుతూ వచ్చేస్తాయి. అవి కూడా ఇది మొత్తం ఇలాగ బెల్లం పాకం అంతా చిప్స్ కంటే ఇలాగ కలిపాను. ఇలా విడిపోతూ వచ్చేసింది పాకము. కొంచెం చల్లారాక డబ్బాలో పోసుకుని తింటవేను. ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో చూసినందుకు కృతజ్ఞతలు.